ఓటమి ఎప్పుడు అటు నుంచి రాదు. పొరపాటు రూపంలో ఇటు పుట్టి శత్రువుకు ఆయుధమై మనల్ని ఓటమి వరకు లాక్కెళ్తుంది. అమెరికా పరిస్థితి ఇలానే ఉందనిపిస్తుంది సీన్ చూస్తుంటే. అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ట్రంప్ చేస్తున్న ఓవర్ యాక్షన్ అమెరికాను గ్రేట్ చేయకపోగా మరింత దిగజారుస్తున్నట్టు కనిపిస్తుంది. పెద్దన్న స్థానం కోసం కోటి ఆశలతో చూస్తున్న చైనాకు ట్రంప్ నిర్ణయాలు ఆయుధంగా మారుతున్నాయి. H1B వీసా రచ్చ నడుస్తున్న వేళ చైనా వ్యూహాత్మక అడుగు వేసింది. ముఖ్యంగా K వీసా పాలసీ తీసుకొచ్చింది. ఇంతకీ ఏంటి విధానం? అమెరికాకు ఎలా షాక్ తగలబోతుంది? అమెరికా గ్రేట్ అగైన్ అంటూ రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కిన ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలనే కాదు అమెరికాను కూడా ఆగం చేస్తున్నాయి. టారిఫ్ వార్ నుంచి ఇప్పుడు H1B వీసా ఫీజుల వరకు ట్రంప్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం అమెరికాను మరింత వెనక్కి తోస్తుందా అంటే అవుననే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. H1B వీసా ఫీజు పెంపుపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. తమ దేశానికి రావద్దు పో అన్నట్టు ఆ నిబంధన కనిపిస్తుంది చూస్తుంటే. ఇలాంటి తరుణంలో అమెరికాకు షాక్ ఇస్తూ చైనా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. H1B వీసా ఫీజును ట్రంప్ అమాంతం పెంచేయడంతో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న గందరగోళాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి చైనా అడుగు వేసింది. విదేశీ నిపుణులను ఆకర్షించేందుకు చైనా కొత్తగా K వీసా అనే ఒక ప్రత్యేక వీసాను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ప్రపంచానికి పెద్దన్న కావాలని కలలు కంటూ ప్రతి విషయంలో అమెరికాతో పోటీ పడే చైనాకు ఇప్పుడు మంచి అవకాశం వచ్చినట్టు అయిందనే చర్చ జరుగుతోంది. H1B వీసాకు ట్రంప్ $1,00,000 వార్షిక ఫీజును విధించడంతో భారతీయ టెక్ నిపుణులు, IT కంపెనీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ ఆందోళనకు చెక్ పెట్టేలా చైనా ఈ కొత్త వీసా పాలసీని తీసుకొచ్చింది. ఇది ఖచ్చితంగా అమెరికాకు షాక్ అనడంలో ఎలాంటి అనుమానం లేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. H1B వీసా ఫీజును భారీగా పెంచేసి విదేశీ ప్రతిభావంతులను అమెరికా దూరం చేసుకుంటుంటే ఇదే అదునుగా అలాంటి వాళ్లకు చైనా స్వాగతం పలుకుతుంది. కీలకమైన సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులో గ్రాడ్యుయేట్లు అయిన విదేశీ నిపుణులు K వీసాను ఈజీగా పొంది తమ దేశంలో హాయిగా ఉద్యోగాలు చేసుకోవచ్చని జింగ్పింగ్ సర్కారు ప్రకటించింది. అక్టోబర్ నుంచి కొత్త కేటగిరీ అయిన K వీసాల జారీ ప్రక్రియను స్టార్ట్ చేయబోతున్నట్టు చెప్పింది. ఇక కొత్త కేటగిరీ వీసాల జారీకి వీలుగా విదేశీయుల రాకపోకలు అడ్మినిస్ట్రేషన్ నిబంధనలో మార్పులు తీసుకొచ్చారు. అమెరికా సహా సంపన్న దేశాలు స్థానిక ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యమిస్తూ వర్క్ వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ ఉండడంతో విదేశీ ప్రతిభావంతులను, ముఖ్యంగా దక్షిణాసియా యంగ్ టాలెంటెడ్ ను పట్టుకునేందుకు చైనా ఈ వీసాను తీసుకొచ్చినట్టు అర్థమవుతోంది. చైనాలోని ప్రస్తుతం 12 సాధారణ వీసా కేటగిరీలతో పోలిస్తే K వీసా అనేక ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇది బహుళ ప్రవేశాలు అంటే ఎన్నిసార్లైనా దేశంలోకి రావచ్చన్నమాట. దీంతో పాటు దేశం ఎక్కువ కాలం ఉండే సౌకర్యం కూడా ఉంటుందని తెలుస్తుంది. ఇక చాలా రకాల వర్క్ వీసాలో కాకుండా K వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి చైనాలోని పనిచేసే ఒక సంస్థ నుంచి ఆహ్వానం అవసరం లేదు. ఇలా ఇది ప్రక్రియను మరింత ఈజీగా మారుస్తుంది. చైనాలో ప్రవేశించిన తర్వాత K వీసా హోల్డర్లు వ్యాపార కార్యకలాపాలతో పాటు విద్య, సైన్స్, టెక్నాలజీ లాంటి రంగాల్లోకి పాల్గొనడానికి అనుమతిస్తారు. నిర్దిష్ట వయసు, విద్య, పని అనుభవానికి సంబంధించిన అర్హతలు ఉన్న వారికి ఆహ్వానం లేకుండానే దరఖాస్తు ప్రక్రియ ఈజీ అవుతుందని చైనా అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త వీసా విధానం అనేది అంతర్జాతీయ మార్పిడికి తమ దేశాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి చైనా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా కనిపిస్తోంది. నిజానికి గత కొన్నేళ్లుగా చైనా తమ దేశంలోకి ప్రవేశ నిబంధనలను క్రమంగా సడలిస్తోంది. ఇప్పటికే వీసా రహిత ప్రవేశాన్ని విస్తరించింది. 55 దేశాల ప్రయాణికులకు 240 గంటల వీసా రహిత రవాణా అనుమతిస్తుంది. 75 దేశాలతో వీసా రహిత మినహాయింపు ఒప్పందాలు కుదుర్చుకుంది. 2025 మొదటి 6 నెలల్లోనే 3.5 కోట్ల మందికి పైగా విదేశీయులు చైనాకు వచ్చారు. గతేడాదితో కంపేర్ చేస్తే ఇది 30.2% పెరుగుదల. ఇది చాలు గ్లోబల్ టాలెంట్ మార్కెట్ లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు చైనా ఎంతగా ప్రయత్నిస్తుందో చెప్పడానికి. ఇప్పుడు అమెరికా H1B ఫీజు పెంపు తర్వాత చాలా మంది దక్షిణాసియా నిపుణులు
మరి ముఖ్యంగా భారతీయులు అమెరికా వృత్తి అవకాశాలపై రివ్యూ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో చైనా కొత్త వీసా విధానం ఒక ప్రత్యామ్నాయ మార్గంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. చైనా ప్రవేశపెట్టిన కొత్త కే వీసా విధానం ప్రపంచ ప్రతిభా పోటీల్లో కొత్త మలుపులు తీసుకురానుందని క్లియర్. అమెరికా H1Bకి ఇది నిజమైన సవాలుగా మారనుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలిపోతుంది. అయితే గ్లోబల్ టెక్ నిపుణులకు ఇప్పుడు అమెరికా మాత్రమే కాకుండా చైనా కూడా ఒక బలమైన ప్రత్యామ్నాయంగా కనబడనుంది. ఇక యంగ్ టాలెంటెడ్ ను చైనా ఆకర్షించడం స్టార్ట్ చేస్తే అది అమెరికాకు భారీ షాక్ గా మారడం ఖాయం. అమెరికా టెక్ ఇండస్ట్రీ 50% శాతానికి పైగా విదేశీ టాలెంట్ మీదే ఆధారపడుతుంది. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న వీసా ఫీజు పెంపు నిర్ణయంతో కంపెనీల ఖర్చు పెరుగుతుంది. దీంతో జాబ్ కోతలు, స్టార్టప్ ఫెయిల్యూర్ రేట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చైనా కే వీసా యువతను అట్రాక్ట్ చేస్తే అది అమెరికా టెక్ ఇండస్ట్రీ ఇన్నోవేషన్స్ ను స్లో చేసే అవకాశాలు ఉంటాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చైనా తీసుకున్న నిర్ణయంతో అమెరికాకు రాబోయే రోజుల్లో షాక్లు తగలడం ఖాయమనే చర్చ కూడా నడుస్తుంది. ఇప్పుడు వీసాలు మాత్రమే కాదు, అమెరికా తీసుకుంటున్న చాలా నిర్ణయాలు, చేస్తున్న ఓవర్ యాక్షన్లు చైనాకు ప్లస్ అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ లో డ్రాగన్ ను మరింత స్ట్రాంగ్ చేస్తున్నాయి. కలలు కంటున్న పెద్దన్న పీఠానికి చైనాను దగ్గర చేస్తున్నాయి. ఇంతకీ ట్రంప్ సర్కార్ చేసిన పొరపాట్లు ఏంటి? చైనా దాన్ని ఎలా వాడుకుంటుంది? డ్రాగన్ కంట్రీ నిర్ణయాలు అమెరికాను ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి? ఇదే పరిస్థితి కొనసాగితే గ్లోబల్ లీడర్ గా చైనా ఎదగడం ఖాయమా? అమెరికా దూరమైన, అమెరికా దూరం చేసుకుంటున్న ప్రతి విషయానికి చైనా దగ్గర అవుతుంది, బలంగా మార్చుకుంటుంది. టారిఫ్ వార్ నుంచి ఇప్పుడు వీసాల ఫీజుల వరకు ప్రతి విషయంలో చైనా అడుగులు చూస్తుంటే అర్థమవుతుంది. అది ట్రంప్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం రివర్స్ అవుతూనే ఉంది. నిజానికి అమెరికా చేస్తున్న ఓవర్ యాక్షన్ చైనాకు మంచి అవకాశాలు క్రియేట్ చేస్తుందనే వాదన వినిపిస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వీసా ఫీజుల పెంపే. అమెరికాలోని చాలా కంపెనీలు విదేశీ నిపుణుల మీద ఆధారపడి పనిచేసేవి. అలాంటిది ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయంతో అది చివరకు అమెరికా కొంప కిందకే నీళ్లు తీసుకొచ్చే ప్రమాదం ఉంది. అమెరికాకు వెళ్లాలన్న ఆలోచన యంగ్ టాలెంటెడ్ ఇకపైన పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. దీన్ని చైనా వెంటనే అందుకుంది, కొత్త రకం వీసా తీసుకొచ్చింది. ఇది కానీ సక్సెస్ అయితే అమెరికాకు రాబోయే రోజుల్లో షాకుల మీద షాకులు తగలడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు అందుకున్న మరుక్షణమే ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులను ఆపేశాడు. దీంతో ఐక్యరాజ్య సమితి మీద ఒత్తిడి కనిపించింది. సరిగ్గా ఇదే విషయాన్ని చైనా అవకాశంగా మార్చుకుంది, ఆయుధంగా చేసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు $500 మిలియన్ సాయం ప్రకటించడమే కాకుండా WHO తరపున చాలా కార్యక్రమాల్లో యాక్టివ్ గా కనిపించింది. ఐక్యరాజ్య సమితితో పాటు దాన్ని అనుబంధ సంస్థలకు అమెరికా దూరంగా జరిగితే చైనా మాత్రం తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటూ వస్తుంది. ఇదే కాదు, సైంటిఫిక్ రీసెర్చ్ ప్రోగ్రాంలు, USAID నిలిపివేత లాంటి నిర్ణయాలతో చైనాకు మరో అవకాశం దక్కినట్లయింది. అన్నింటికీ నేనున్నానంటూ ముందుకు వస్తున్న డ్రాగన్ ప్రపంచంలో తన పరపతిని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో H1B వీసా పొందడం ఇప్పుడు గగనంగా మారుతుంది. తీరా వచ్చాక అంత ఈజీనా అంటే పెంచిన యాన్యువల్ ఫీజుతో అది మరో పెద్ద టాస్క్ గా మారడం ఖాయం. ఇలాంటి అమెరికా H1B రెస్ట్రిక్షన్లు చైనాకు అవకాశంగా మారుతున్నాయి. ఇప్పుడు కే వీసా పాలసీ సక్సెస్ అయితే చైనా ఇన్నోవేషన్స్ కి బూస్టింగ్ లభించడం ఖాయం. ఇది మాత్రమే కాదు, టారిఫ్ వారులు అంటూ మొదలుపెట్టిన ట్రంప్ మిత్ర దేశాలను కూడా దూరం చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా చైనా తన మార్క్ వ్యూహాలు అమలు చేస్తుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు సాకుగా చూపించి భారత్ మీద 50% టారిఫ్లు విధించారు. అయితే సరిహద్దు సమస్యలు ఉన్నా అన్నింటిని పక్కన పెట్టి మరీ భారత్ తో స్నేహ గీతం అందుకుంది. చైనా షాంగ్ సదస్సుకు మోదీని ఆహ్వానించడమే కాదు, ప్రత్యేకంగా స్వాగతం పలికింది. ట్రంప్ గుండెల్లో రైలు పరిగెట్టించింది. గ్లోబల్ గా డామినేట్ చేయాలని, ప్రపంచానికి పెద్దన్నగా నిలవాలన్న చైనా కళ ఇప్పటిది కాదు, మావో కాలం నుంచి ఇలాంటి లక్ష్యంతోనే ముందుకు వెళ్తుంది. దీనికోసం చైనా చేయని వేషాలు లేవు, రచించని వ్యూహాలు లేవు. అలాంటిది ఇప్పుడు ట్రంప్ తీరుతో తన కళ నిజం చేసుకోవడానికి చైనాకు మంచి అవకాశం లభించినట్టు అవుతుంది. అమెరికా ఫస్ట్ అని ట్రంప్ అంటున్న ఆ నిర్ణయాలన్నీ బూమ్రాంగ్ అవుతున్న పరిస్థితి. లాంగ్ టర్మ్ లో ఇవి చైనాకు ఆయుధాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.